Hello guys, this is Vishakha. Welcome to Vishakha Fitness. Today I am having my colleague, yoga trainer Lakshmi Narasimha. Namaste guys. He will show us some yogasanas that will be useful for our healthy life. So before starting these yogasanas, we will take some introduction about him. నమస్కారం. అమ్మానాన్నకు ఊహించుకుంటే టెస్టెస్టరోన్ వస్తాయి. ఆసనాన్ని ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం సొంతమవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం అందరం ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఎందుకు అంటే విశాఖ మనకి చాలా సోదరి, తను ఇంట్రెస్ట్గా ఒక ఆరోగ్యమైన అవగాహనతో తనకున్నటువంటి సమస్యని యోగా ద్వారా జయించి ఈరోజు మనందరికీ తనకి తెలుగు రానప్పటికీ తను ఎంతో కృషి చేసి నేను ఒక హెల్త్ ఛానల్ని రన్ చేయాలి అనే ఒక సంకల్పంతో నన్ను కూడా మీరు కొన్ని ఆసనాలు నాతో పాటు షేర్ చేసుకోండి, కొన్ని ఆరోగ్యానికి మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో ఆసనాలు చెప్తున్నారు కాబట్టి విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో నేను రన్ చేస్తున్నాను, దానిలో చెప్పమని అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరినీ బాధిస్తున్నటువంటి సమస్య యాసిడిటీ. చిన్న పెద్ద ఇంకా పెద్దవాళ్ళు కూడా సమస్య ఏమవుతుందంటే యాసిడిటీ. ఏం తిన్నా కానీ ఏం తినకపోయినా కానీ, అదేవిధంగా కొంచెం తిన్నా కానీ 2 స్పూన్లు తిన్నా కానీ కడుపు మొత్తం ఉబ్బరం అయిపోతూ ఉంటుంది. మరి ఇటువంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి ఏ ఆసనాలు ఉపయోగం विषय हमें आसपास करेंगे. एसिडिटी प्रॉब्लम के लिए हमें बताएंगे एड्रेस. ఈరోజు మనం ఎసిడిటీ కోసం చేస్తున్నాం. దానిలో భాగంగా 2 చేతులు వెనక్కి లాక్ చేసి పిడికిలు బిగించేసి శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా టర్న్ రైట్ సైడ్, టచ్ యువర్ ఫోర్ హెడ్ రైట్ నీ, టచ్ యువర్ ఫోర్ హెడ్ రైట్ నీ. ఇన్హేల్, టేక్ ఎ డీప్ బ్రీత్ అప్, exhale left knee. Again take a deep breath, exhale right knee. Again take a deep breath, exhale left knee. Again left, right down. Again right, left down, left hold down. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Inhale. Inhale out. Yes. Other side, hold it right side. Exhale down करके right side में देखो. మనం కుడి వైపు తిప్పినప్పుడు లివర్ కరెక్ట్గా మనకు వెయిట్ పడుతూ ఉంటుంది, గమనించాలి. Inhale up. लेकिन राइट में विषय का देखो, राइट में हमें बेंड करा तो और लेफ्ट में स्प्लीन. Yes. तो इंटेस्टाइन दबाने के लिए क्यों बोला, तो पेट थोड़ा मोटा रहे तो सामने झुकने के लिए मुश्किल होता है. Correct. పెద్ద పొట్ట ఉంటే మనం ముందు పొంగలేం. కాబట్టి 2 చేతుల నుంచి కూడా గ్యాస్ మనం రిలీజ్ చేయడానికి ఎంత వస్తే అంత ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. అంటే ఫార్వర్డ్ బెండ్ కాదు, ఇట్స్ లైక్ దిస్. ఇన్హేల్, టేక్ ఎ డీప్ బ్రీత్. టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్ అవుట్. నౌ ఎక్స్హేల్. Inhale, exhale. Inhale, exhale. Hold on. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Inhale. Yes. మనం ముందు పొంగుతున్నప్పుడు మీరు గమనించినట్లయితే పొట్ట అడ్డొస్తూ ఉంటుంది. ఆ పొట్ట అడ్డొస్తున్నప్పుడు మనకి ఈ ఒత్తిడి జరుగుతుంది. ఒత్తిడి జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా మీరు ఇంట్లో ఉండి కూర్చొని చేసినటువంటి ఆసనాలలో చాలా ఉత్తమమైనటువంటి ఆసనాలు చెప్పొచ్చు. సిద్ధాసన వేరియేషన్స్ అంటారు. ఈ సిద్ధాసనంలో కూర్చొని చక్కగా రైట్కి లెఫ్ట్కి బెండ్ చేయాలి. ఇది ఎవరైనా చేయొచ్చు. దీనిలో ఎటువంటి హై బీపీ ఉన్నవాడు కూడా, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు కూడా చేయొచ్చు. కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవాడు మాత్రం ముందుకు బెండ్ అవ్వడానికి లేదు, అది కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ పవన్ ముక్తాసన అంటారు. పవన్ ముక్తాసన మనం అందరం స్లీప్ చేసి చేస్తాం. దీనిలో కొంచెం వెరైటీగా మనం ఏంటి అందరూ చేసుకునే విధంగా చేయాలి. ఇది హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయడానికి ప్రాబ్లం. అంటే ప్రోస్టేట్ ఉన్నవాళ్ళు, యూట్రస్ ఉన్నవాళ్ళు, అంటే లేడీస్ అండ్ జెంట్స్, వీళ్ళకి ఏంటంటే హెర్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెర్నియా ప్రాబ్లం హెవీగా ఉన్నప్పుడు, అంటే సైజ్ కొంచెం పెద్దదిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా పొట్టపై కొట్టుకునేటప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే అది చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముందుగా हमें स्लीप करके पवन मुक्तासना करना है. लेकिन हमें डिफरेंट से क्या कर रहे हैं, एंड राइट लेग ऐसे फोल्ड करके लाइक दिस प्रेस कर देना. एंड प्रेस करके छोड़ देना. एंड स्ट्रेट लेग
ఏ థై भी वर्कआउट होता है और पेट भी वर्कआउट होता है. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ఆసనం పొట్టపైన ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా తొడలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇలా ఒక 10 టైమ్స్ కనుక మీరు ప్రెస్ చేసి వదిలేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడానికి చాలా ఉత్తమమైనటువంటి ఆసనం చెప్పాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటాం. ప్రెస్ करके like this and down touch it. కాన్సంట్రేట్ చేయండి. మీరు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి పొట్టపైకి ఒత్తుతున్నప్పుడు ఏ ఆర్గన్ పైన ఒత్తిడి పడుతుందో చూడాలి. రిలాక్స్. రైట్ లెగ్ మనం ప్రెస్ చేసినప్పుడు లివర్ కి ప్రెస్ అవుతుంది. तो लेफ्ट लेग का 1 2 3 4 5 6 7 8 9 10 like straightly So forward. left hand here. This. Yeah. Okay. Relax. So ये कड़ा को how relax. much time we have to hold? 10 times. 10 seconds. कितने टाइम हमें क्रॉसिंग अप एंड डाउन करता है कि उसको क्रिया बोलता है. Okay. एंड होल्डिंग में क्यों बोला तो आसन स्थिरम सुखम आसन. अच्छा. उसके हिलने के कुछ नहीं रहता. आसन स्थिति बोला तो स्थिरम से सुखम से आसन करना पड़ेगा. इसके लिए क्रिया ये बोला तो क्रिया हाँ. मूवमेंट Create మనం exercise. yes That's what మనం మూవ్మెంట్ చేస్తే ఏంటంటే బాడీలో హీట్ ఫామ్ అవుతుంది. హీట్ ఫామ్ అయినప్పుడు ఆసనం కరెక్ట్ గా వస్తుంది. ఆసనంలో స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అప్పుడు ఆసనం ఉంటుంది. రైట్. दोनों पे Okay. just like this 1 and don't like this 2 Okay. No need of touching. Yeah. 3 4 स्टमक भी वर्कआउट होता है और गैस भी जाता है. 3 4 6 7 8 9 10 ऐसा रुक के थोड़ा ओपन करके ऐसा नी पे रखो. Okay. गैस चलते रहा. 10 9 8 7 6 5 4 3 2 1 relax. స్టమక్ पे पड़ा Yes. థైస్ पे पड़ा. మీరు చూశారు కదండి, ఇటువంటి ఆసనాలు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా క్రమ పద్ధతిలో మనం కనుక చేసినట్లయితే అసిడిటీ ప్రాబ్లం నుండి, అంటే అజీర్ణ సమస్యల నుండి, అదేవిధంగా అరుగుదల శక్తి నుండి చాలామంది బుల్లెట్ త్రేపులు వస్తూ ఉంటాయి, వాటర్తో మిక్స్ అయినటువంటి త్రేపులు వస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లం అన్ని పోవాలి అంటే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంట్లోనే ఉండి ఇప్పుడు చేసినటువంటి చిన్న చిన్న ఆసనాలు మాత్రం మీరు కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మంచి హెల్తీగా ఉంటారు. దాంతోపాటు మనం తినడానికి చాలా ఇబ్బంది పడకుండా తినచ్చు. కాకపోతే అసిడిటీ ఉన్న వాళ్ళు మసాలాలు, కారాలు, ఉప్పులు ఇటువంటి కొంచెం తగ్గించి, అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా బటర్ మిల్క్ బాగా యూజ్ చేసినట్లయితే మీరు చక్కటి ఉపశమనం పొందగలుగుతారు. ఇటువంటి ఆసనం మేము ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాం. మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. మీ ఆరోగ్యాన్ని మీరు ఎలాగైతే మీరు ఆశీర్వదిస్తున్నారో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ని, అలాగే విశాఖ ఫిట్నెస్ స్టూడియోని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మేము చెప్పినటువంటి ఆసనాల ద్వారా మీరు ఆరోగ్యం పొందాలని. నమస్కారం. Thank you so much, Naseema Garu. Sir, you give a very useful information to our audience. So guys, if you like this video, please like and share this video and subscribe the channel. And don't forget to hit the bell icon for more videos. Thank you so much.